నాకు శక్తి ఉన్నంత నేను చేస్తాను. వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్? నేను 2007 నుంచి కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఇదే మన తెలంగాణలో పెట్టి హైదరాబాద్ పెడితే నేను కోరుకున్నది ఒకటి ఏంటంటే, తెలంగాణ స్పిరిట్ కనుక మేల్కొంటే ఈ దేశానికి చాలా గొప్ప మేలు చేస్తారు. మీరు మామూలు నిప్పు కణికలు కాదు. మీలో రగుతులు చూసారా, సలసలసలు కాగుద్దు రక్తం మీరు పోరాటానికి. కానీ మనం దాన్ని ఆ ఎనర్జీని రైట్ ఫ్రేమ్వర్క్లో పెట్టాలి. రైట్ ఫ్రేమ్వర్క్లో పెట్టకపోతే అది ఒకవైపు ఎక్స్ట్రీమ్ వామపక్షంకి వెళ్ళిపోతే పోరాటాలు చేయగలం కానీ ప్రాణాలు పోతాయి, చాలా ఇబ్బందులు గురవుతాం, ఒక ఏమీ అచీవ్ చేయని పోరాటం కింద అయిపోద్ది. నాకు అందుకు ఎంబ్రేసింగ్ రైట్ ఐడియాలజీ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. నేను అందుకు నా కోసం నేను ప్రయత్నం చేసుకున్నాను. నేను ఎలాంటి ఐడియాలజీతో బతకాలి? లెఫ్ట్ వింగ్కి వెళ్ళిపోతే బాగుంటుందా, లేదంటే ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్కి వెళ్ళి నేను అన్నీ ఆలోచించాను సోషలిస్టిక్. బట్ నాకేమనిపించింది ఏంటంటే, సెంట్రిస్ట్ పాత్ ఈజ్ ద టఫెస్ట్ జాబ్. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను 2008 నుంచి కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఇక్కడ దాకా. అది పనిచేస్తేనే ఈరోజు నేను మీ ముందు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థానంలో జనసేన పార్టీ అధ్యక్షుడి దగ్గర ఉన్నాను. అంటే ఈ సెంట్రిస్ట్ ఐడియాలజీ ఒక్కొక్కడికి అవకాశవాదాలా అనిపిస్తుంది. దానికి మీరు ఒకటే సమాధానం చెప్పండి. ఇఫ్ కమ్యూనిస్ట్ అండ్ మావోయిస్ట్ చైనా కుడ్ బికమ్ క్యాపిటలిస్ట్ చైనా, దెన్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఇది చెప్పండి మీరు. గద్దర్ గారు లాంటి వాళ్ళు ఆయనే లాస్ట్లో యాదగిరిగుట్ట నరసింహస్వామికి ఆయన మీద కూడా ఆయన పాటలు రాశారు. ఇది నేను ప్రజలు అడిగారు, నేను చేశాను. చాలామంది ఎథీస్టులు భగవద్భక్తులు అయిపోయి కూర్చుని ఉన్నారు. సో అందుకనే మీరు ఎంబ్రేస్ చేసుకునేటప్పుడు ఐడియాలజీని చాలా పకడ్బందీ, అందుకని నేను చేసి పెట్టాను ఇదంతా మీకు ఈ ఆలోచన. ఈ 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ జనసేన మీకు చాలా చాలా బలాన్ని ఇస్తాయి. మనలో మనం కొట్టుకున్నామా మనం బలహీన పడిపోతాం. నేను మన అందరికీ కూడా, మన నాయకులందరికీ కూడా చెప్పాను, మనందరం ఎదుగుతున్నాం నాతో సహా. ఏమీ వండకుండానే కొట్టేసుకోకుండా అని చెప్పాను. ఫస్ట్ పొజిషన్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక బాధ్యత తీసుకున్నారంటే అది మీకు పదవి తీసుకున్నది బాధ్యత. అది నాకు ఆంధ్రాలో పాసిబిలిటీ లేదు. అలాంటి ఆంధ్రాలో కూర్చోబెట్టి మన 4000 మందిని ఎంతమందిని 10 కూర్చోబెట్టి సభ పెడతా ఉంటే నాకు చాలా ఆనందం వేసింది. నా విజయం కింద భావించలేదు, మన ఐడియాలజికల్ విజయం కింద అనిపించింది.